మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తిరుపతిరావు. ఈ రోజు మనం కందుకూరులోని రైతు బజార్లో ఉన్నాం. రైతు బజార్లో ఎస్టేట్ ఆఫీసర్ అయినటువంటి పద్మనాభం సార్ గారితో ఉన్నాం. ఈరోజు కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. ఎందుకు మండిపోతున్నాయో, రేట్లు ఎందుకు పెరిగాయో సార్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఈరోజు కూరగాయలు రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. దానికి గల కారణాలు ఏంటి సార్? నా పేరు పద్మనాభం, రైతు బజార్ ఎస్టేట్ అధికారిగా పనిచేస్తున్న కందుకూరులో. ఇప్పుడు మనకి వర్షాభావ ప్రభావం వల్ల మనకు పంట మొత్తం అయిపోయింది. మళ్ళీ పంట వచ్చే వరకు మనం ఈ ఒక నెల రోజులు కానీ 15 రోజులు కానీ ఇదే వాతావరణంలో మనకు కూరగాయలు అధికంగానే రేట్లు ఉంటాయి. దానివల్ల వర్షాభావ పరిస్థితుల వల్ల మనము ఎక్కువ కోలార్ నుంచి మెటాస్ నుంచి దిగుబడి చేసుకుంటున్నాం. ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి బడివారిపాలెం, ఓగూరు తదితర గ్రామాల్లో కొద్దిగా మనకి మిర్చి, బెండ, వంగ, దోస ఇలాంటి సాగు చేస్తారు. కానీ ఇప్పుడు వర్షం మనకి లేనందువలన మన రైతు బజారు చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్రామాల్లో ఎటువంటి పంటలు, ఉద్యానవన పంటలు ఎక్కడా లేనందువలన మనకి దిగుమతి రావటం లేదు. మనం బయట నుంచి మనం తీసుకురావడం జరుగుతుంది. దానివల్ల మనకి ఇప్పుడు నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి ఒక టమోటా బాక్సు 600 నుంచి 700 వరకు ఉండింది పోయిన వారంలో. ఇప్పుడు 1200 వరకు ఉంది బాక్సు. సో దానివల్ల ఏంటంటే మనకి 30 రూపాయలకి 10వ తేదీ వరకు మనకి 30 రూపాయలు మాత్రమే ఉన్నటువంటి టమోటా 25 నుంచి 30 రూపాయలు ఇప్పుడు 46-47 రూపాయలకు కూడా మనం అమ్మాల్సి వస్తుంది ఇక్కడ. అదేవిధంగా వంగ, మిర్చి 100 దాకా 90 అబోవ్ ఉంది. బీర ఇవి చాలా అధికంగా ఉన్నాయి. అదేవిధంగా బెండ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉండింది, ఇప్పుడు రావటం లేనందువలన మనం కూడా పరిస్థితుల్లో 50 రూపాయల దాకా కొనాల్సి వస్తుంది. సో ఈ వాతావరణం మనల్ని మళ్ళీ తొలకలు చెరుకులు పడి కొద్దిగా మళ్ళీ మనకి బావుల దగ్గర, చెరువుల దగ్గర, కుంటల దగ్గర ఉన్నటువంటి కూరగాయలు వచ్చే వరకు కూడా ఇదే పరిస్థితులు ఒక 15 నుంచి నెల రోజుల దాకా ఇదే పరిస్థితులు ఉంటాయని సూచనల ద్వారా తెలుస్తూ ఉంది మనకి. సో దీనివల్ల ఏంటంటే మన చుట్టుపక్కల గ్రామాల కూడా కొంచెం మనకి ఉద్యానవన శాత కానీ లేకపోతే మన ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సేంద్రియ వ్యవసాయ వాళ్ళు కూడా కొద్దిగా మనం ఈ సపోర్టెడ్గా ఉద్యానవనాలు, కాకర, బీర ఇలాంటి మనకి ఇక్కడ అవైలబుల్గా ఈ వాతావరణంకి అవైలబుల్గా పండే వాటిని పండించాల్సిందిగా రైతులను కూడా కోరటం అనేది. దీనికి మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా ఇట్లానే వాతావరణ పరిస్థితుల్లో ఈ విధంగా రేట్లు కూడా ఉన్నాయి. దీంట్లో గవర్నమెంట్ వారు ఇంకేదన్నా పోయిన సంవత్సరం ఇదే టైంలో 2000 పోయినటువంటి టమోటా బాక్స్ మనం 200 దాకా 4000 దాకా ఉండింది బాక్స్. మనకి 200 ద్వారా బయట మార్కెట్లో ఉంటే నియంత్రణ ద్వారా మనకి 50 రూపాయలకి రైతు బజార్లో అమ్మించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పైనుంచి ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఏ విధంగా ఉన్నాయో వేచి చూడాల్సిందిగా కోరటమైంది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నమస్తే సార్, మీ పేరు సార్? శ్రీ సుబ్బరామయ్య, చిన్నపోని. మీరు ఎక్కడి నుంచి వస్తుంటారు కూరగాయలు కొంటారు? మేము డైలీ రోజు కూరగాయలకు వస్తూనే ఉంటాము. విపరీతంగా రేట్లు ఇప్పుడు మాత్రం బాగా పెరిగాయి. టమోటాలు 20 రూపాయలు ఉండింది, ఈరోజు 45 రూపాయలు. మార్కెట్లోనే 45 నుంచి 50 దాకా అమ్ముతున్నారు. పచ్చిమిర్చి అయితే మాత్రం 20 నుంచి 100 రూపాయల దాకా వెళ్ళిపోయింది. కనీసం ఏదైనా పచ్చడి దొక్కోవటానికి కూడా వీలు లేకుండా పోయింది. మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళ పరిస్థితి చాలా కష్టంగా ఉంది. ఇది ఇంకా విపరీతంగా పెరిగి ఎవరికి వాడు ఇంటి దగ్గర కానీ ఒక చిన్న దాంట్లో కానీ ఆకుకూరలు ఏదైనా పెంచుకుంటే అంతకన్నా ఉత్తమం ఇంకొకటి లేదు. మంచిగా చేసుకోవచ్చు దీనికి పెట్టే పెట్టుబడి కన్నా. చికెన్ రేట్లు, మటన్ రేట్లు విపరీతం. అది ఇంకా ఎక్కడ లేని విపరీతం. కోడిగుడ్లు విపరీతంగా పెరిగింది. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా 1 రూపాయి ఇప్పుడు తగ్గుతా వస్తా ఉంది. మీరు ఏమేమి కొనుక్కొని వెళ్తున్నారు? మేము అన్ని కొనుక్కొని వెళ్తుంటాం. నేను రోజు అమ్ముకుంటున్నా కానీ 500 రూపాయల కూరగాయలు అమ్ముకుంటే కనీసం 50 రూపాయలు కూడా మిగులుతుంది. నేను రోజు కూరగాయలు కొనుక్కొని అమ్ముకుంటుంటాను. కూరగాయలు కొనడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం. అంటే ఇక్కడ సరసంగా ఉంటే కదా అక్కడ ఒక రకంగా కొనేవాళ్ళం. వీటిలో చెడిపోయే ఎక్కువైంది. మరి ఎండలకి చెడిపోవటం ఎక్కువైంది, రేట్లు ఎక్కువైనాయి.
ఆ అమ్మందేమో జరగటం లేదు. మళ్ళీ రేపు మంచి ఉన్నప్పుడు వస్తుందో రాదో తర్వాత. అది రేట్లు మటుకు బాగా విపరీతం పెరిగాయి, ఆకాశాన్ని అంటిపోయి ఉన్నాయి. దీని మీద చర్యలు కూడా లేవు. అది గవర్నమెంట్ నుంచి మీకు ఎటువంటి సహకారాలు ఏం కావాలి? అందటం లేదు. అసలు గవర్నమెంట్ నుంచి ఏం అందటం లేదు. ఇంకాస్త పైన ఇంకాస్త కలగ చూసుకోవటం తప్ప ఏమీ లేదు. ఓకే పెద్ద, థ్యాంక్ యూ. టమోటాలు 50 రూపాయలు, వంకాయలు 50 రూపాయలు, ఇంకేంటి క్యారెట్ వచ్చి 50 రూపాయలు, అది కూడా 50. అన్ని రేట్లు ఎక్కువే బాగా. కొనటానికి మీకు అందుబాటులో ఉన్నాయా లేక ఇబ్బంది? ఎక్కువే, హై రేట్లే. రోజు ఎక్కడికి వచ్చి కొంటుంటారా? గంటేగా రావాలిగా మరి. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? ఖాదర్ భాష. మీరు రోజు ఎక్కడికి వస్తుంటారు కూరగాయలు కొనడానికి? రేట్లు ఎలా ఉన్నాయి సార్? రేట్ బాగానే ఉన్నాయి. ఇంతకు ముందు రేట్లతో పెంచుకున్నదైతే ఇప్పుడు చాలా 90% పెరిగిపోయినాయి మొత్తానికి. కూరగాయలు కొనే విధంగా ఉన్నాయా లేకపోతే కొనే విధంగా లేవు. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు సార్ మార్కెట్కి వచ్చినప్పుడు? మార్కెట్ వచ్చిన ఏమన్నా మామూలుగా ఈ రేట్ వల్ల మామూలు నిత్యావసరం అంత ముందు 20 రూపాయల పురాణ ఇప్పుడు 50 రూపాయలు అయిపోయినాయి మొత్తం. అదే సరుకులు ఇప్పుడు వచ్చే డ్యామేజ్లు కానీ ఈ రేట్ల మీద డ్యామేజ్ సగం పోతున్నాయి. ఇప్పుడు మిర్చి ఇప్పుడు ఏరారు, దాంట్లో సగం పోతున్నాయి. ఈ రేట్ల మీద అమ్మి ఏమి ఇస్తారు, డబ్బులైనా అది చేయాలని కూడా ఇబ్బంది అవుతుంది కదా. పబ్లిక్ ఏమైనా పెరిగింది అనుకుంటున్నారు, తగ్గింది అనుకుంటారు? పెరిగిందని అనుకుంటున్నారు. తగ్గింది ఏముంది ఇక్కడ? ఇప్పుడు ఇంత ముందు నిన్న రేట్లకి ఒకసారి 20-30 రూపాయలు పెరిగిపోయాయి కేజీకి. ఎట్లా కొనేది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొనలేని విధంగా ఉన్నాయి అంటున్నారు. కూరగాయలు మొత్తం ఇప్పుడు విధంగా ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. పేరు సార్? నా పేరు మాలాద్రి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? చెప్పుకుంటా. రోజు ఎక్కడికి వస్తారు కూరగాయలు కొనడానికి? వస్తా. రేట్లు ఎట్లా ఉన్నాయి? 2 రోజుల నుంచి బాగా ఎక్కువగా ఉన్నాయి. టమాటా అయితే 50 రూపాయలు దాకా మార్కెట్లో. మేము అమ్ముకున్నాను కాబట్టి 5 రూపాయలు తీసుకుని అమ్ముకుంటున్నాం. ఇంతకు ముందు దాంతో పోల్చుకుంటే ఇప్పుడు రేట్లు పెరిగాయి తగ్గాయి? పెరిగాయి. రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి, అందరూ చాలా బాధగా వ్యక్తం చేస్తున్నారు. పచ్చిమిరకాయ కొనే మార్గం లేదు, అల్లం కొనే మార్గం లేదు, టమాటా కొనే మార్గం లేదు. అంటే మాకే ఎట్టుంది, కొనుక్కోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ మీ పేరు సార్? నా పేరు లిపి. ఎక్కడి నుంచి వస్తుంటారు రోజు కూరగాయలు కొంటాను? టౌన్. రేట్లు ఎట్లా ఉన్నాయి ఈ రోజు? అబ్బో ఈ రోజు అసలు కొనలేము రేట్లు. ఈ రోజు అని కాదులే కానీ, ఒక వారం నుంచి మాత్రం రేట్లు బాగా ఎక్కువ ఉన్నాయి భయంకరంగా. ఇంతకు ముందు రేట్లతో పోల్చుకుంటే ఇప్పుడు బాగా పెరిగిపోయాయి అనుకుంటున్నారా? పెరిగేదండి, భయంకరంగా పెరిగాయి అసలు. ఇప్పుడు కొనలేము ఇంకా. చికెన్ అయినా కొనుక్కొని తినొచ్చాము కానీ కూరగాయలు కొనే అసలు మార్గమే లేదు. అసలు కష్టం. మధ్య తరగతి వాళ్ళు, పేదవాళ్ళు కొనలేరు అంటున్నారు. అసలు మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లం? ఫేస్ చేసేది ఏముంది, ఇప్పుడు నేను వచ్చా, ఇదిగో ఇది 300కి అసలు ఏం తీసుకెళ్ళాను కూడా నాకే అర్థం కావట్లేదు. అసలు కష్టం ఇట్లా అయితే. ఎంత రేట్ అయినా తినడానికి తప్పదు కాబట్టి కొనుక్కొని పోతున్నా. అంతే, ఇంకా జరగాలి కాబట్టి ఇంకా తప్పదు ఇంకా. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ మీ పేరు సార్? నా పేరు మొహమ్మద్ ఖైసర్ అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు కూరగాయలు కొంటారు? ఇక్కడ కోటాడండి, లోకలే. రేట్లు ఎట్లా ఉన్నాయి ఈ రోజు కూరగాయలు? అదే పచ్చిమిరపకాయ ఏంటంటే పావు కిలో 30 రూపాయలు, 120 రూపాయలు అమ్ముతుంది. అందులో సగం బాగాలేవు అసలు. రేట్లు కొనే విధంగా ఉన్నాయా లేకపోతే ఆకాశాన్ని అంటే? భయంకరంగా ఉన్నాయి రేట్లు అసలు. ఎందుకంటే నాన్ వెజ్ నేర్పిస్తా ఉంది. నాన్ వెజ్ కొంతమంది చికెన్ 300 రూపాయలు అమ్ముతున్నారండి. అందులో తుకాలు కరెక్ట్గా ఉండవు, ఏముండవు. లీవ్ దోపిడీ చేస్తాను జనాలు నిజంగా. ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు పెరిగాయి బాగా? రేట్లు అయితే బాగానే పెరిగినాయండి. సమ్మర్ అంటున్నారు, నీళ్ళ సౌకర్యం లేదు, బయట నుంచి తెచ్చుకోవాలంటున్నారు. ఏ కూరగాయలైనా బాగున్నాయి, మాడిపోయి అడిగితే అవే ఉండేది అంటున్నారు. ఏం చేసేది కూడా. రేట్లు తగ్గిస్తే బాగుండని అనుకుంటున్నారు మీరు? అందరికీ మంచిదే కదండి రేట్ తగ్గిస్తే. ఇప్పుడు నేను ఆటో డ్రైవర్ని, నా సంపాదన అంతా సాయంత్రానికి 500-600 ఉంటుంది. దాంట్లో కూరగాయలు 2 కూరగాయలు తీసుకుని 120 రూపాయలు అయితే నేనేం బతికేది? ఇంకా వచ్చే సంపాదన అంతా కూరగాయలకే సరిపోతుంది అంట. ఓకే సార్. సంపాదన అంతా స్కూల్ ఫీజులకి ఇది సరిపోతా ఉంది. ఇంకా పొదుపు గిదుపు అనే మాట ఏం లేదు. ఫ్యూచర్ ప్లానింగ్ అంటే ఏం ఉండదు, రోజు ఎత్తుకోవడమే. ఏ రోజు పని చేసిన డబ్బులు ఆ రోజుతో కూరగాయలకి, లేదంటే మీ బట్టలు 150 తీసుకోవడం అప్పులకి, అటువంటి పరిస్థితి. ఓకే సార్, థ్యాంక్ యూ. విన్నారు కదా కూరగాయల మార్కెట్కి వచ్చినటువంటి జనాల అభిప్రాయాలు. కూరగాయల రేట్ల ఆకాశాన్ని అంటే ఆయన చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మార్కెట్ యాజమాన్యం చొరవ తీసుకొని జనాలకు అందుబాటులో ఉంచే విధంగా మార్కెట్ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ. కెమెరామెన్ ప్రవర్ధన్తో మీ తిరుపతిరావు.